అందరికీ హాయ్ అండి. ఏంటక్కో నువ్వు వండకుండా మీ పాపతో వండిచ్చేస్తున్నావు అనేసి మీకు సందేహం రావచ్చు. ఏం చెప్తాము, నేను వండుతానే తల్లి అంటే, లేదు లేదు నేనే వండేస్తాను, నేనే చూపించేస్తాను అనేసి కంకణాలు కట్టేసుకుని మరీ వంట చేసేసిందనమాట. అది వండటమేమో దాని చిట్టి చిట్టి చేతులతోటి అలా వంట చేస్తుంటే నాకైతే చాలా భయమేసింది. ఎక్కడ దాన్ని చెయ్యి కానీ ఏమైనా కాలుతుందేమో అనేసి. ఎంత బాగా చేసిందనుకున్నారు, ఏదో అనుభవం ఉన్న వాళ్ళు చేస్తారు చూడండి, అంత చక్కగా వంట అయితే చేసేసిందనమాట. దాన్ని చిట్టి చిట్టి చేతులతోటి అలాగ ఉప్పు కారాలు వేసి కలుపుతూ ఉంటే నాకైతే భలే ఆనందం వచ్చేసింది. అంతే కదా, ఆడపిల్ల ఉందంటే ఎలాగైనా ఆ తల్లి చాలా సుఖపడిద్దండి. అందరూ ఈ వీడియో మా వాళ్ళందరికీ షేర్ చేస్తే అదే అన్నారు, నీళ్ళు ఇంక నీకు కష్టమేమి ఉండదు, కూర్చో ఇంక నీ కూతురు వండి పెట్టేస్తూ ఉంటుంది, నువ్వు హాయిగా తినేసే అనేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత బాగుందో తెలుసా, ఇది కొరమైన వేపుడు అనమాట. ఎంత బాగా వండిందో, యూట్యూబ్లో పెడదాము అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ పిల్లకి దృష్టి తగిలేస్తుంది అనేసి మా వదిన గారు వాళ్ళు భయపెట్టేశారు. అయినా సరే మీకు షేర్ చేస్తాను. నాకు మీకంటే ఇంకెవరున్నారు చెప్పండి, ఆనందమైన బాధ అయినా ఏదైనా మీతో పంచుకుంటే ఆ ఫీలే వేరనమాట. ఇంకా చాలా బాగా చేసేసింది వేపుడు. ఈ వేపుడు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి తీర్థశ్రీకి ఎలా కుదిరింది అన్నది.